ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్ లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. టూరిజం కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ ప్రజలతో సంబంధాలున్న ప్రతి విషయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనుసంధానించాలని చెప్పేసి సమీక్షలో అభిప్రాయపడటం జరిగింది. తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు 2 సభల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులపై, మా నాయకుడిపై, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి దాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తుంటే నష్టం ఎవరికి జరుగుతుంది? రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. 16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పితే ఏ ఒక్క సమస్య అన్నా వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. 25,000 కోట్లు అప్పు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ఆ ఒక్క చిన్న తాయిలానికి FRBM పరిధి దాటి 25,000 కోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదాని కాంప్రమైజ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు నైజం చెప్పి ఎగ్గొట్టడం అనేటువంటిది ఇది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు ప్రారంభమైనటువంటి పరిస్థితి. చంద్రుణ్ణి ఇంద్రుడని, దేవేంద్రుడని పొగుడుతున్నటువంటి ఈ ఎల్లో మీడియా వైపరీత్యానికి ఈ అరెస్టులే ఒక పెద్ద ఉదాహరణ. కొట్టుకుపోయిందంటే దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. ఆయన పునాదిని పైన నుంచి చేసుకొచ్చారు, హార్డ్ రాక్ నుంచి కాకుండా, అందువల్ల కొట్టుకుపోయాడు. కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి, అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పినండి. అక్కడ గుడ్డెద్దు చేన్లో పోయినట్టు పోతాడు మోడీ. మన సామెతలో తెలంగాణ గుడ్డెద్దు చేన్లో పోతున్నట్టు పోతాడు. ఎటు పోతాడు, ఎటు తీసుకుపోతాడు ఎవరికి తెలుస్తలేదు. ఒక ఊహా ప్రపంచంలో తిరుగుతున్నాం. అంతా బాగుంది అని అనుకుంటున్నాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన, అంటే వాళ్ళ ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు కలిసి ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ప్రజల తిరుగుబాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దయిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఇలా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గాడిద గుడ్డే వచ్చింది. ఒక్కసారి కాదు 3 సార్ల ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి దక్కింది. 3 సార్ల 3 గాడిద గుడ్లే వచ్చినాయి. साल 2030 तक हम हर साल 5 मिलियन मेट्रिक टन ग्रीन हाइड्रोजन कर सके, ये हमारा लक्ष्य है. Today, India leads in AI adoption and techno-legal solutions on data privacy.